తూర్పుగోదావరి జిల్లాలో గత 6 రోజులుగా పులి ఈ యొక్క పెద్ద పులి తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పులిని పట్టుకునేందుకు ఇప్పటికే లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. మొత్తం ఇప్పుడు ఏదైతే పూణె నుంచి అయితే ప్రత్యేక బృందాలు కూడా తూర్పుగోదావరి జిల్లా అయితే ఈరోజు అయితే చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి ఆపరేషన్ టైగర్ని అయితే అధికారులు ఈరోజు సాయంత్రం నుంచి కూడా పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలోనే పులి ప్రస్తుతం ఏదైతే ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈరోజు సంచరించినటువంటి ప్రాంతాలు, అలాగే ఈరోజు తెల్లవారుజామునే పుణ్యక్షేత్రంతో పాటు అలాగే ఈ యొక్క ఎర్రంపాలెం ప్రాంతంలో పామాయిల తోటలో పందిరి మామిడి పామాయిల తోటలో పులి అడుగుజాడలు అయితే గుర్తించారు. అలాగే పుణ్యక్షేత్రం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పులి ఆవుపై దాడి చేసి గాయపరచకుండా మరొక 2 దూడలపై కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా అధికారులు అయితే నిర్ధారణగా అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పులి అడుగుజాడలతో పాటు ఇప్పుడు అన్ని ప్రాంతాలలో ఏదైతే పామాయిల తోటలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించి అడుగుజాడల మీదుగా చూసుకుంటే ప్రస్తుతం పులి మండపాట నియోజకవర్గం సమీపంలోని అలాగే రాజానగరం అలాగే అనపర్తికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో కోకోకోలా ఆ కంపెనీ సమీపంలోనే ఎర్రమట్టి దిబ్బల్లో పులి దాగి ఉన్నట్టుగా అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా వచ్చినటువంటి పూణే బృందం అయితే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి అలాగే DJ-40 గల మోడల్ ఈ యొక్క డ్రోన్ ఏదైతే థర్మల్ డ్రోన్స్ అయితే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి బలగాల పోలీసులు కూడా భారీ ఈ యొక్క టీంలు కూడా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఎవరు కూడా సాయంత్రం అయితే మాత్రం బయటకు రావద్దంటూ ఈ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం పులి తిరుగుతున్నటువంటి ప్రాంతాలలో అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈరోజు ఈ యొక్క పులి ఎక్కడైతే అటాక్ చేసిందో పుణ్యక్షేత్రం అలాగే భూపాలపట్నంతో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పులి ఈరోజు ఆవుపై దాడి చేసినటువంటి ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో పాటు అలాగే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వీళ్ళు కూడా పర్యటించి ఆ యొక్క ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే అలాగే అక్కడ ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ కూడా నిన్న నుంచి కూడా పులిపై అధికారులను అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అవేర్నెస్ అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్న దాడి చేసినటువంటి ప్రాంతంలో మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉందని అక్కడ కూడా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా సంసిద్ధంగా ఉన్నారు. అలాగే అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మండపేట నియోజకవర్గంలో పులి కేశవరం ప్రాంతంలో ఎర్రబట్టి దిబ్బలు ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పులి అడుగుజాడలను గుర్తించినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి పూణె టీం ఏదైతే ఉందో ఆ టీం ఆ యొక్క ప్రాంతంలోనే తిరుగుతూ ఇప్పుడు రాత్రి వేళ కూడా గస్తీ కాస్తున్నారు. అలాగే రాత్రి వేళ సమయంలో పులిని పట్టుకునేందుకు పులిపై ప్రత్యేకంగా దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే అన్ని పయనించి రావాల్సినటువంటి NTTA నేషనల్ టైగర్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క పర్మిషన్లు కూడా నిన్ననే మనకైతే చెప్పడం జరిగింది. నిన్న అధికారి ఎవరైతే ఉన్నారో అలాగే ఆ జిల్లాకు ప్రధానంగా ఆ ఏపీకి సంబంధించినటువంటి అటవీ శాఖ ఉన్నత అధికారి ఎవరైతే ఉన్నారో అలాగే చలపతిరావు గారు దీనికి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు కూడా పులిని పట్టుకుని సురక్షితంగా పట్టుకుని దానిని ఈ యొక్క సురక్షితంగానే మళ్ళీ అడవిలోకి వదిలేటువంటి బాధ్యత అందరిపైన ఉంది. పులికి అది 600 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసి ఈ యొక్క ప్రాంతానికైతే చేరుకుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా మనుషులపై దాడి చేసినటువంటి దాఖలాలు లేని నేపథ్యంలో దానికి ఎవరు కూడా హాని తలపెట్టవద్దు, అలాగే రెచ్చగొట్టే విధంగా దాన్ని అలాగే సరదాగా యువత ఫోటోలు తీసుకోవడానికి ఈ యొక్క ప్రాంతంలో రకరకాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితులు అయితే చేయకూడదు. దానికి ఇరిటేట్ కల్పించకుండా దాన్ని ప్రధానంగా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా చేయకుండా ఉండాలని కూడా అధికారులు అయితే ప్రజలకైతే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పులి తిరుగుతున్నటువంటి ప్రాంతాలలో రాజానగరం కావచ్చు, రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి నిన్న చూసాం పిడింగోయ్య ప్రాంతంలో ఉన్నటువంటి అక్కమ్మ తల్లి కొండపై కూడా తిష్ట వేసింది. అక్కడ కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఇప్పుడు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసి అక్కడ రాత్రి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది.
జరిగింది. కానీ అప్పుడు పులి అటు మీదుగా కూడా ఇప్పుడు వెళ్ళిపోయి నిన్న రాత్రే సరిగ్గా 6 గంటల ప్రాంతం దాటిన తర్వాత చీకటి పడితే మాత్రం పులి వేట అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అటుగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రంతో పాటు అలాగే ఎర్రంపాలెం ప్రాంతాలు, అలాగే ఎర్రంపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి పామాయిల తోటలో అడుగుజాడలు కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పంతం సత్యనారాయణమూర్తి సంబంధించిన ఆవుపై దాడి చేసిన నేపథ్యంలోనే ఆ యొక్క రైతులందరూ కూడా పామాయిల తోటలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పులిని పట్టుకునేందుకు పూణే టీం అయితే ఇప్పటికే రంగంలో దిగింది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ యొక్క థర్మల్ డ్రోన్ కెమెరాలతో ఆ పులిని పట్టుకునేందుకు పూణే టీం అయితే మొత్తం ప్రయత్నాలు అయితే ఇప్పుడైతే కొనసాగుతున్నాయి. ఏదైతే DJ40 టెక్నాలజీ మోడల్, లేటెస్ట్ మోడల్ గల ఈ యొక్క డ్రోన్ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా 2 వాహనాలలో ఎక్విప్మెంట్ అయితే ఆ డ్రోన్ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ప్రతిదీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి వెహికల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాల్లో ఆ ప్రతిదీ కూడా రికార్డ్ అవ్వడం కాకుండా దాని ట్రాకింగ్, ఆ పులికి సంబంధించినటువంటి ట్రాకింగ్ అంతా కూడా ముందుకు అది ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఈ థర్మల్ డ్రోన్ ఈ యొక్క టెంపరేచర్ ద్వారా మనం ఇప్పుడు ఉన్నటువంటి చలిగా ఉంటే ఒక వాతావరణం వేరేగా ఉంటుంది. అలాగే ఆ పులి మనం పీల్చి గాలి మళ్ళీ వదిలిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇటువంటి అన్నీ కూడా ఈ థర్మల్ డ్రోన్ కెమెరాలు అయితే పసిగట్టడం కాకుండా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి 2 వాహనాలు అయితే ఉన్నాయి. ఒక వైట్ కలర్ సంబంధించినటువంటి వాహనంలో దీని ఎక్విప్మెంట్ ఒక దాంట్లోని, అలాగే బ్లాక్ కలర్ గల సుమోలో మరొక ఎక్విప్మెంట్ 2 వాహనాల్లో కూడా ఈ థర్మల్ డ్రోన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పూణే నుంచి వచ్చినటువంటి టీము దాన్ని ఆపరేట్ చేస్తున్న నేపథ్యంలో ఆ పులి కదలికలతో పాటు పులి ఉన్నటువంటి ప్రాంతం ఎంత టెంపరేచర్లో ఉంది, పులి పీల్చుకున్నటువంటి గాలి, వదిలినటువంటి గాలి, ఇటువంటివన్నీ కూడా క్యాప్చర్ చేసి ఈ యొక్క సమాచారం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పులిని బంధించేందుకు సరైన అనుకూలమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఆ యొక్క కెమెరాల ద్వారా అలాగే దాన్ని అబ్జర్వ్ చేయడమే కాకుండా గన్స్ ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటువంటి గన్స్ ద్వారా దాన్ని పులిని ఒక్కసారిగా అటాక్ చేసి దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మత్తు వదిలే లోపలనే దాన్ని బంధించి మళ్ళీ ఒక బోన్లో బంధించి దీనికి పట్టుకుని చేసేందుకు కూడా క్షణాల్లో మొత్తం నిమిషాల్లో ఈ ప్రక్రియ అయితే పూర్తవలసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అటువంటి విధంగా పూణే టీం గతంలో ఎన్నో పులులను పట్టుకున్నటువంటి అనుభవం, దాదాపుగా 5,000కు పైగా సంచరించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా బయటకు వెళ్ళినటువంటి పులులను పట్టుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి పూణే టీం అయితే ఇప్పుడు ఆపరేషన్లో అయితే టైగర్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అనుభవం ఉన్నటువంటి టీం రావడంతోనే పులుల్ని ఎట్టకేలకి ఈ రోజు రాత్రికల్లా పట్టుకుంటామని అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు సహకరించాలని, ఊరికనే ఎవరు కూడా బయటకు వచ్చి దాన్ని గుంపులుగా జనం వచ్చి డిస్టర్బ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ పులి ఎక్కడైతే క్యాట్ ఏదైతే ఉందో అటాక్ చేసినటువంటి ప్రాంతాన్ని మొదటి రోజు రావడం, దాన్ని అటాక్ చేసి దాని రక్తాన్ని పీల్చి తాగడం, మరుసటి రోజుని ఆ పులిని మళ్ళీ ఆహారంగా తీసుకునేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలు గుంపులుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాట్ అటాక్ చేసినటువంటి ప్రాంతంలో తిరగడంతోనే అది మనుషులు తిరిగినటువంటి ఆనవాళ్ళు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే సుమారు అది మళ్ళీ ఆ యొక్క ప్రాంతానికి రావడం లేదు. కానీ అక్కడ బోన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ యొక్క ప్రాంతంలో మనుషులు ఎక్కువగా తిరగడం వల్ల తిరిగి ఆ యొక్క ప్రాంతానికి అయితే ఈ యొక్క పెద్ద పులి అయితే రావడం లేదు. కానీ ఆ విధంగా ఎవరు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరు కూడా రావద్దని కూడా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ ఎవరు కూడా సహకరించడం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా పోలీసు టీం అయితే ఒక టీంగా ఏర్పడ్డారు. ప్రజలను ఎవరు కూడా రావద్దంటూ కూడా సహకరించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పులి అటాక్ చేసిన ప్రాంతం నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరంలోనే, అలాగే మనుషులు తిరగనటువంటి ప్రాంతాల్లోనే అది దాగి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఆ పులి వచ్చేటువంటి మళ్ళీ పగల మళ్ళీ వేటకి రావడం, బయటికి తిరగడం ఇటువంటి ప్రక్రియ కూడా చేయడం లేదు. ఎందుకంటే విశ్రాంతి తీసుకుంటుంది. అంటే రాత్రి చీకటి పడిన నేపథ్యంలోనే తన ఆ వేట అయితే కొనసాగిస్తుంది. 6 గంటలు దాటిన తర్వాత మనం చూసాం రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలోనే సరిగ్గా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పులి బయటకు వచ్చినటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. అటుగా ఆ యువకులు తీసినటువంటి వీడియో ద్వారానే దాని యొక్క పులి దాని యొక్క ఆకారం మొత్తం అంతా కూడా చూసుకుంటే చాలా భయానకర పరిస్థితులు స్వయంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పుకొచ్చారు. అంత పెద్ద పులి సుమారు 3.5 సంవత్సరాలు ఉంటుంది, 200 కేజీలు పైగా బరువు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అది చాలా మేల్ పులిగా కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క తడోబా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి అది యొక్క నేషనల్ పార్క్ నుంచి అయితే ఆ పులి తప్పించుకుని వచ్చింది. అటుగా మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, అన్నీ కూడా టచ్ చేసుకుంటూ తెలంగాణ మీదుగా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి అక్కడ నుంచి అప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాకు ఎంటర్ అయ్యింది. సుమారు 600 కిలోమీటర్ల పైనే ప్రయాణించింది. ఎవరిపైన కూడా దాడి చేయలేదు, కానీ పశువులపైనే దాన్ని వేటాడుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పులి ఈ విధంగా వస్తుందని కూడా అధికారులు అయితే అంచనా రావడం జరిగింది. ఏదేమైనా అది అటువైపు పాపికొండల ఏరియాకి వెళ్తుందని అంచనా వేసినప్పటికీ పులి అయితే మాత్రం ప్రస్తుతం దాని దిశ మార్చుకుని రాజమండ్రి వైపు రావడం, రాజమండ్రి రూరల్లోని రాజనగరం ఏరియాలోని ఇప్పుడు దాని హంటింగ్ అయితే కొనసాగుతుంది. దాని వేట కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ పులి మండపేటకి రాజనగరంకి మధ్యలో ఉన్నటువంటి కేశవరం ఈ యొక్క ఎర్రమట్టి దిబ్బలపై ప్రస్తుతం దాగి ఉన్న నేపథ్యంలో ఈ రాత్రికి ఏదేమైనా దాన్ని పట్టుకునేందుకు ఇప్పుడు వచ్చినటువంటి పూణే టీం ఏదైతే ఉందో ఆ యొక్క రెస్క్యూ టీం అయితే ప్రస్తుతం దాన్ని పట్టుకునేందుకైతే అన్ని విధాలుగా అయితే ప్రయత్నిస్తుంది. ఏదేమైనా దాన్ని ఈరోజు రాత్రికల్లా తెల్లవారేసరికి అది బయటకు వచ్చి తిరిగితే మాత్రం కంపల్సరీ ఈ టీం దాన్ని పట్టుకునే అవకాశాలు అయితే దాదాపుగా 90% అయితే ఉన్నాయని కూడా అధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గతంలో ఎన్నో పులులను ఈ విధంగా పట్టుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వారు వచ్చారనే వాళ్ళైతే నమ్మకంతో ఫారెస్ట్ అధికారులు అయితే ఈ విధంగా అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఈరోజు రాత్రికి పులిని పట్టుకుంటారా, లేదంటే దాని వేట కొనసాగిస్తూ ఇటు మండపేట నియోజకవర్గంలో ప్రవేశించి ఇటు అనపర్తి వెళ్తుందా, లేదంటే కడియపు నర్సరీ వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ ఎంతో పచ్చని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల మధ్య మాత్రం పులి దూరిందంటే మాత్రం దాన్ని కనిపెట్టడం చాలా అసాధ్యమైనటువంటి పని. గతంలో మనం చూసాం, చిరుతపులు వచ్చి ఆ యొక్క కడియం నర్సరీల వైపు వెళ్ళి తిరిగి అది ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. ఆ విధంగానే పులి వచ్చిందంటే మాత్రం అది వెళ్ళిపోయిందో తెలియదు, లేదా ఉందో తెలియదు, కానీ మనుషులపై కూడా దాడి చేయదు. ఒకవేళ మనుషులు గుంపులుగా వచ్చి దాన్ని ఇరిటేషన్ కానీ దానికి ఇబ్బందికర పరిస్థితి కలిగిస్తే మాత్రం అది ఖచ్చితంగా అటాక్ చేస్తుందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, దాని దారిని అది వెళ్ళిపోద్ది, మనుషులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండదు, 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పులిని ఈ రోజు రాత్రికల్లా పట్టుకుంటారా, లేదంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, పులి మరొక చోటకు వెళ్ళిపోతుందా, దాని అడుగుజాడలో ప్రస్తుతం మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ కేశవరం ఎర్రమట్టి దిబ్బల్లో గుర్తించారు. అక్కడే ప్రస్తుతం తిష్ట వేసి అధికారులు మొత్తం ఎర్రమట్టి దిబ్బలను చుట్టూ రౌండప్ చేశారు. రౌండప్లోనే మొత్తం ఆ యొక్క ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈరోజు రాత్రి తెల్లవారేసరికి పులిని పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఈరోజు రాత్రికి ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో దాన్ని వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో పట్టుకుంటారా, లేదంటే అటువైపు కోనసీమ జిల్లా వైపు వెళ్ళిపోతుందా, లేదంటే ఆ యొక్క ప్రాంతాల్లోనే ఆవాసం ఏర్పాటు చేసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుందా కూడా తెలియని పరిస్థితి. అధికారులు అయితే మాత్రం అది దాన్ని వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ అది వెళ్ళకపోయి ఇంకా మనకి 6 రోజులు జరుగుతుంది. 6 రోజులు జరిగిన నేపథ్యంలో ఏది ఏమైనా ఈ రోజుకల్లా దాన్ని పట్టుకుని తీరుతామని కూడా అటవీ శాఖ అధికారులు పూణే టీం పట్టుకుంటుందని కూడా వాళ్ళకైతే నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి తెల్లవారేసరికి ఏం జరుగుతుంది, పులి ఇంకా పశువులపై దాడి చేస్తుందా, వీళ్ళు వచ్చినటువంటి పూణే టీము వాళ్ళు వచ్చినటువంటి అధునాత టెక్నాలజీతో ఉపయోగించి ఆ పులిని బంధిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క రాజమండ్రి రూరల్ నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store